ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. హాయ్ అండి, మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే కింద కామెంట్ అయితే పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు కన్నీళ్లు పెట్టుకునేంత పని చేశారండి. ఆయన ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు అనేది నేను మధ్యలో చెప్తాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత ట్రోలింగ్ జరుగుతుంటే, పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ టైంలో సపోర్ట్ చేసిన సెలబ్రిటీలు అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారండి? మీకు అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత ట్రోలింగ్ జరుగుతుంటే, ఇంతమంది హీరోలు, ఇంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు, ఇంతమంది కూటమి వాళ్ళు ఉన్నారు కదా, మరి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఎందుకు వీడియో చేయట్లేదు? పాయింట్ అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ టైంలో జబర్దస్త్ టీము, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ ఉంటే, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత ట్రోలింగ్ జరుగుతుంటే ఒక్కళ్ళైనా వీడియో చేశారా? ఒక్కళ్ళైనా పవన్ కళ్యాణ్ గారి కోసం సపోర్ట్ చేస్తా ఒక హీరో కానీ, ఒక జబర్దస్త్ వాడు కానీ, చిరంజీవి గారు కానీ, ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత ట్రోలింగ్ జరుగుతుంటే, పక్క రాష్ట్రం వాడు గెలిస్తే ఈయన పైన ఇంత నెగిటివ్గా వీడియోలు చేస్తుంటే, సోషల్ మీడియాలో చూడండి ఎంత వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్గా ఫీల్ అయ్యారండి. ఆయన ఏమన్నారు, అందరూ ఉన్నా కూడా నేను ఒంటరిగానే, ఆయన ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అయినా కానీ నేను ఒంటరిగా నేను పార్టీని నడిపించుకోగలంటే దాని అర్థం ఏంటి? ఒక్కళ్ళని సపోర్ట్గా ఇంతమంది హీరోలు ఉన్నారు, ఇంతమంది కూటమి నేతలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత మాట్లాడుతుంటే కనీసం నారా లోకేష్ గారైనా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి పైన ఇలా ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు, విజయ్ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారి సంబంధం ఏంటి అని నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి వాళ్ళు కానీ ఎవరు కూడా చెయ్యట్లేదు. ఇది జరుగుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చాలా బాధపడ్డారు. ఆయన చెప్పుకోక బాధపడ్డారు. అందరూ ఉన్నా కానీ నేను రేపొద్దున అందరూ నన్ను విడిచిపెట్టిపోయినా కానీ ఆ మాట ఎందుకు వచ్చిందంటే, ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు కదా ఆయనకి. ఒక్కళ్ళని సపోర్ట్ చేసి ఆయన వైపు ఇంత నెగిటివ్గా ఆయన పైన ప్రచారం జరుగుతుంటే, నాగబాబు గారు ఆయన వీడియో కాన్ఫరెన్స్ పెట్టి లేదా ఇంటర్వ్యూ పెట్టి చెయ్యాలి కదా. ఇంతమంది తెలుగు హీరోలు ఉన్నారు, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు. ఇంతమంది సెలబ్రిటీలు ఉన్నారు, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు. పవన్ కళ్యాణ్ గారి పైన ట్రోలింగ్ వచ్చినప్పుడు, కామెడీ వీడియోలు చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి పైన దుష్ప్రచారం జరిగినప్పుడు ఎక్కడ పోతున్నారు వీళ్ళందరూ కూడాను? ఇప్పుడు విజయ్ జోసెఫ్ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి సంబంధం? పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? విజయ్ జోసెఫ్ గెలిచారు, ఆయన కూటమి అంటే ఆయన ఎవరితో పొత్తు లేకుండా గెలిచారు. నిజంగానే మంచిదే అది. కానీ పవన్ కళ్యాణ్ గారు 4 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకు ఈ మాటలన్నీ? పవన్ కళ్యాణ్ గారు కన్నీళ్ళు పెట్టుకుని అంత పని చేశారంటే ఆయన ఏమన్నారు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు, రేపొద్దున్న నన్ను అందరూ విడిచిపెట్టిపోయినా కానీ నేను సింగిల్గా పార్టీని నడిపించుకుంటానన్నారు. మరొక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ కొంతమంది కాపు నేతలు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు. అది కూడా సోషల్ మీడియాలో కొన్ని లక్షల వ్యూస్ వస్తున్నాయి, భయంకరంగా వస్తున్నాయి. అంటే ఇట్లా జరుగుతున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారైనా, నారా లోకేష్ గారైనా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి మేము సపోర్ట్ ఇస్తున్నాము, వాళ్ళు వీడియోలు చేస్తే ఇంకా బాగుంటుంది అనేది అభిప్రాయం, జనాల అభిప్రాయం. కింద కామెంట్లు పెడుతున్నారు. అసలు ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు మాట్లాడట్లేదు. ఏంటంటే ఒక్క నాయకుడైనా, ఒక మంత్రి అయినా, ఒకళ్ళైనా కానీ ఒక వీడియో కాన్ఫరెన్సో లేకపోతే ఇంటర్వ్యూ చేసి పవన్ కళ్యాణ్ గారి వల్ల మేము పార్టీ గెలిచామని ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు ఏంటన్న చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.